ఇలాగే ఒక యవనస్తుడు సముద్ర తీరాన్ని నడుచుకుంటూ ఎంతో బాధపడిపోతున్నాడంట. అందరూ నన్ను విడిచిపెట్టేశారు, అందరూ నన్ను వదిలిపెట్టేశారు, నాకు ఎవరూ లేరు, నాకు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాను అని చెప్పేసి ఆ యవనస్తుడు అనుకుంటూ అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఇలా ఒక్కసారి ఎందుకో వెనక్కు చూశాడంట. వెనక్కు చూసిన తర్వాత తన అడుగులతో పాటు పక్కన ఇంకొక 2 అడుగులు అలా రావడం చూశాడంట. కొంచెం భయపడ్డాడు. భయపడేటప్పటికి దేవుని యొక్క స్వరం వినిపించిందంట. ఏమనంటే, నేను నీతో పాటు ఉన్నాను, నేను నీతో పాటు నడుస్తూ ఉన్నాను అని చెప్పేసి దేవుని యొక్క స్వరము ఆ వ్యక్తికి వినిపించినప్పుడు ఆ యవనస్తుడికి చాలా సంతోషపడ్డాడంట. అమ్మయ్య, అందరూ నన్ను విడిచిపెట్టేసిన దేవుడు నన్ను విడవలేదు అని చెప్పేసి దేవుడు నా కూడానే ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఈ అడుగులు చూసుకుని ఆయన ఏం చేశాడంటే చాలా మురిసిపోయాడు. అలా కొంత దూరం నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ ఎదురుగా కొన్ని ముళ్ళు, కొన్ని రాళ్ళు, కొన్ని గాజు పెంకులు లాంటివి కనిపించబడినప్పుడు అప్పుడు దాకా వచ్చి చూస్తున్న ఆయన అలా ఆ ముళ్ళలో కూడా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడంట. అప్పుడు పక్కకి ఇలా చూశాడంట. పక్కకు చూసేటప్పటికి ఆ అడుగులు కనిపించడం లేదంట. అప్పుడు అనుకున్నాడు, అయ్యో దేవుడా, నువ్వు కూడా మానవుడు లాంటివే, అందరూ మనుషులు లాంటి వాడివే నువ్వు కూడాని. శ్రమ వచ్చినప్పుడు అందరూ విడిచిపెట్టేసినట్లుగానే నా ముందు ముళ్ళు బాట కనిపించినప్పుడు నువ్వు కూడా నన్ను విడిచిపెట్టేశావు అని చెప్పేసి ఆయన బాధపడుతూ అందులో నడుచుకుంటూ వెళ్ళాడంట. నడుచుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు మరలా దేవుని యొక్క స్వరం వినిపించిందంట. మరలా చూస్తూ ఉన్నాడు. అక్కడ పక్కన 2 అడుగులు కనిపించకపోయేటప్పటికి ఇలా అనుకునేటప్పటికి దేవుని యొక్క స్వరం చాలా స్పష్టంగా వినబడుతుందంట. ఇప్పటిదాకా నువ్వు ముళ్ళ బాటల్లో నడిచావు కదా, ఆ అడుగులు నీవి కాదు, ఆ అడుగులు నావి. నేను నిన్నేం చేశానంటే నా చేతులలో ఎత్తుకొని ఆ ముళ్ళ బాటలో నుంచి నేను నడిచాను అని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఎంతగానో సంతోషపడ్డాడంటే అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసము, మన నమ్మిక, మన నిరీక్షణ దేవుడైతే మనం ఎన్ని శ్రమలు ఎదుర్కొంటున్నా, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఎన్ని నష్టాల్లో మనం నడుస్తూ ఉన్నా సరే వాటన్నిటిలో నుంచి మనల్ని నడిపించేది ఎవరంటే దేవుడనే మనం నమ్మాలి.